నమస్తే. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అయితే సంక్రాంతి కల్లా ఏదైతే కొన్ని పథకాలు ఆవిష్కరణ చేయబోతోంది, పథకాలతో పాటుగా గుడ్ న్యూస్లో ఈ కొత్త రేషన్ కార్డు అంశం కూడా చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఈ 10 రోజుల పాటుగా ప్రజాపాలన సరస్సుల పేరిట ఏర్పాటు చేసినటువంటి అభయహస్తం దరఖాస్తుల్లో అత్యధిక సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఈ 5 గ్యారంటీల కంటే రేషన్ కార్డు కోసం దరఖాస్తును చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం కారణంగా రేషన్ కార్డుని త్వరితగతిన అమలు చేసి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో సుమారుగా 90 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టుగా వార్తా ప్రచారంలో నేపథ్యంలో అవి 90 లక్షల అప్లికేషన్లు కూడా పూర్తిగా రద్దు చేసింది కొత్త ప్రభుత్వం. ఇక ఆ రద్దు చేసిన తర్వాత మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటే కూడా కోరింది. అంటే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే దరఖాస్తు అంటే కూడా రద్దు చేసుకోవాలన్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన జనం కాస్త మరోసారి దరఖాస్తు చేసుకోండి, వెంటనే అందరూ కూడా ఇష్యూ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కాస్త సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రేషన్ కార్డు విషయానికి వస్తే ఆన్లైన్ చేసిన తర్వాతనే ఇస్తాం రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కాదు, డెఫినెట్గా సంక్రాంతి లోపుగా ఇవైతే కొన్ని పథకాలకు సంబంధించి ఆవిష్కరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయంలో భాగంగా కొత్త రేషన్ కార్డు కూడా తీసుకోవాలనే ఆలోచన రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది. మరొకసారి కొత్త రేషన్ కార్డు రావాలంటే వాళ్ళ అర్హత ఏ రకంగా ఉండబోతుంది, మరి కొత్త రేషన్ కార్డు కూడా 3 రకాల కార్డ్స్ అయితే ఉన్నాయి. మరి అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా ఆ 3 కార్డుల విషయానికి వస్తే కొత్త రేషన్ కార్డుల 3 కార్డులు ఈ రకంగా ఉన్నాయి. ఒకటి ఏపీఎల్, ఎబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అండ్ అన్నదొత్య అన్న యోజన, అంత్యోదయ అన్న యోజన. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఎబోవ్ పావర్టీ లైన్ వారికి కేవలం పింక్ రేషన్ కార్డుగా మనం చూడవచ్చు. అంటే పావర్టీ లైన్ కంటే ఎక్కువ పైగా ఉన్న వారికి పింక్ రేషన్ కార్డ్, తర్వాత ఇది బిలో పావర్టీ లైన్ వారికి వైట్ రేషన్ కార్డ్, ఇది కూడా వైట్ రేషన్ కార్డ్. మరి దీనికి మన వ్యత్యాసం ఏంటంటే 35 కిలోల రేషన్ ఏదైతే మనం సరుకులు 35 కిలోల బియ్యం వస్తాయో 35 kgs బియ్యానికి సంబంధించి బిలో పవర్టీ లైన్లో మళ్ళీ ఇంకా బిలో, ఇదే బిలో పవర్టీ లైన్. దీంట్లో అట్టడుగు వర్గాల పూరెస్ట్ ఆఫ్ ది పూర్గా అంత్యోదయ అన్న యోజన కింద వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. సో వాళ్ళకి 35 kgs ఆఫ్ రైస్ కోసం ఎవరైతే కార్డ్స్ ఇష్యూ చేయబడ్డాయి ఏఏవై కింద మనం చూడవచ్చు. ఇంకా బీపీఎల్ కింద చూసేటువంటి 2 సేమ్. సో ఇక్కడ కేవలం గ్రాసరీస్ మాత్రమే ఎక్కువగా వస్తాయి తప్ప మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా బీపీఎల్కి ఏవైకి 2 సరిసమానంగానే ఉంటాయి. ఇక పింక్ రేషన్ కార్డు వారికి జారీ చేసి ఎవరైతే ఉంటారో ఐటీ కట్టిన వారికి రకరకాలుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా ఎబో పవర్టీ లైన్ ఇచ్చిన వారికి పింక్ రేషన్ కార్డుగా మనం చూడవచ్చు. రైట్. ఇక మరి రేషన్ కార్డు ఎవరెవరికి వస్తుంది అని కనుక గమనిస్తే ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్, పూర్తిగా భూమి లేనటువంటి నిరుపేదలకు మాత్రమే ఈ రేషన్ కార్డు పథకానికి అర్హత. ఆ తర్వాత మార్జినల్ ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులు, అంటే ఒక లిమిటేషన్ 5 ఎకరాల 3 ఎకరాల లిమిట్ ఉంటుంది, ఆ మార్జినల్ ఫార్మర్స్కి మాత్రమే. ఇక రూరల్ ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ సచ్ యాజ్ పాటర్స్ అండ్ టానర్స్, అంటే కొన్ని వృత్తి పనులు చేసుకునే వారికి. ఆ తర్వాత స్లమ్ ఏరియాలో ఉండేవారికి, పర్సన్స్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్ డైలీ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ యాజ్ పాటర్స్, రిక్షా పుల్లర్స్, కాబ్లర్స్, అంటే రకరకాలుగా వాళ్ళ ప్రొఫెషన్ ద్వారా నిత్యం కూలీగా చేసుకునే వారికి కావచ్చు, లేకపోతే ఆటో డ్రైవర్లకి, రిక్షా డ్రైవర్లకి, వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత డిస్ప్యూట్స్, హౌస్ హోల్డ్స్ హెడెడ్ బై ద విడోస్, అంటే ఒక ఏమంటారు సింగిల్ విడోస్, హౌస్ లీడ్గా ఉన్న విడోస్కి మాత్రం ఈ యొక్క పథకం వల్ల ఉంటాయి, అంటే వితంతువులుగా. సో వితంతువులో ఉన్న వారికి మాత్రం కూడా ఈ పథకం వైట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఆల్ ప్రిమిటివ్ ట్రైబల్ హౌస్ హోల్డ్స్, ట్రైబల్స్కి కూడా ఈ యొక్క వైట్ రేషన్ కార్డు ఇష్యూ చేయబడుతుంది. రైట్. ఇక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఇచ్చినటువంటి స్కీముల భాగంగా 35 కిలోల రైస్ అయితే ఇక్కడ అంత్యోదయ అన్న యోజన కింద వస్తుంది. బిలో పవర్టీ లైన్ వారికి 5 కిలోల రైస్ బ్యాగ్. ఆ తర్వాత ఏపీఎల్ వారికి రైస్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని వెసులుబాట్లు మాత్రం, అంటే పూర్తి స్థాయిలో ఇద్దరుకున్నట్టుగా ఉండకుండా కానీ కొన్ని మాత్రమే వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. రైట్. ఇక రేషన్ కార్డు రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే కనుక ముందుగా తెలంగాణ వాసి ఉండాలి, తెలంగాణలో ఉండవాళ్ళై ఉండాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం కూడా ఇక్కడ పొంది ఉండాలి. ఆ తర్వాత ల్యాండ్లెస్ అయి ఉండాలంటే ఎటువంటి భూమి కూడా ఉండకూడదు, పూర్తిగా కూడా కాదంటే కొన్ని చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ యొక్క ఎలిజిబిలిటీ. ఆ తర్వాత మనం చెప్పాలంటే ఐటీ గట్ట కూడా ఉండకూడదు, వెహికల్ కానీ కార్ కానీ ఏవి కూడా ఉండకూడదు. ఆ తర్వాత 100 చదరపు గజాల పైమించి అక్కడ ల్యాండ్లో ఇల్లు కూడా ఉండకూడదు. సో ఇవి అర్హతతోని
కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేస్తున్నారు. సుమారుగా ఇటీవల కాలంలో విడినటువంటి ఆ లెక్కల ప్రకారం చూస్తే కనుక 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకుంటే పై 25 లక్షల మంది కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు. గతంలో దరఖాస్తు చేస్తున్నవారు కాకుండా 25 లక్షల మంది కొత్తగా మరోసారి దరఖాస్తు చేసుకున్నారు ఈ యొక్క రేషన్ కార్డు కోసం. అయితే అన్నిటికీ ప్రమాణికం రేషన్ కార్డు. ఎందుకంటే రేషన్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు అన్ని ప్రమాణికాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా డిసైడ్ చేసుకొని ఈ రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. అది 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఏపీఎల్, ఏబో పవర్టీ లైన్గా, బీపీఎల్, బిలో పవర్టీ లైన్గా, ఏఏవై అంటోడియా అన్న యోజన కింద రేషన్ సరుకులు గ్రాసరీస్ అత్యధిక సంఖ్యలో వాళ్ళకి ఇవ్వడం కోసం పూరెస్ట్ ఆఫ్ ది పూర్గా గుర్తించిన వాళ్ళు ఏఏవై కింద ఉంటారు. సో ఓవరాల్గా ఈ క్రైటీరియా ప్రకారంగా రేషన్ కార్డు ఇష్యూ చేయబడుతుంది. సో రేషన్ కార్డు ఇష్యూ చేసేటప్పుడే చాలా క్రైటీరియా రూపొందిస్తారు. అది ఐటీ కట్టకూడదు అంటూ, సొంత ఇల్లు ఉండకూడదు, కారు ఉండకూడదు, లేకపోతే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉండకూడదు, తర్వాత ఇన్కమ్ ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని రకరకాల క్రైటీరియా ఉంటుంది. సో ఈ క్రైటీరియా ఆధారితంగా రేషన్ కార్డు రూపొందించిన తర్వాత ఒకవేళ రేషన్ కార్డు కనుక వన్స్ మనకి ఎలిజిబిలిటీ వస్తే కనుక ఈ పథకాలన్నీ కూడా రావస్తాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని పథకాలకి వర్తింపు మనం అర్హులుగా ఉంటాం. కానీ రేషన్ కార్డు రాకపోతే ఇవన్నీ కూడా అర్హత పొందదు. కాబట్టి డెఫినెట్గా రేషన్ కార్డు అనేది ప్రమాణికం. దట్టు రేషన్ కార్డులో కూడా మనకు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఇంట్లో ఉన్న ఆడవారే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా రేషన్ కార్డులో ఉంటూ ఉంటారు. ఇక మరోవైపు ఈ రేషన్ కార్డుకి సంబంధించి అయితే ఉందో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పథకాలకు సంబంధించి ఆవిష్కరణ చేయాలంటే ఈ మహాలక్ష్మి పథకం కావచ్చు తదితర పథకాలు ఏది ఆవిష్కరణ చేయాలన్నా, ఏది ఆరంభించాలన్నా రేషన్ కార్డు తప్పనిసరిగా మారిన నేపథ్యంలో ఈ సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అనౌన్స్మెంట్ చేసి పూర్తిగా శివరాత్రి కల్లా రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి అధ్యయనం చేయాలి, ఏ రకంగా ఉండబోతుందంటే కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి రేషన్ కార్డుకి సంబంధించి ఎంత త్వరితగతిన ఆదేశాలు జారీ చేసిన అధికారులు ఎంత త్వరితగతిన దీనికి సంబంధించి పునరుద్ధరిస్తారు, లేకపోతే రేషన్ కార్డు ప్రక్రియ ఎప్పుడు దీనికి సంబంధించి ఒక ముగింపులకి అవకాశం ఉన్న మాత్రం చూడాల్సి ఉంది.